ఏపీ రాజకీయాల్లో ఇప్పుడంతా తండ్రి కొడుకుల హవా నడుస్తుంది. తండ్రి అడుగుజాడల్లో కుమారుడు నాయకుడుగా ఎదిగాడు. ఇదే క్రమంలో రేపో మాపో అన్నదమ్ముల హవా కూడా మొదలు కాబోతుంది. అది కూడా కూటమి నుంచి రెండు ముఖ్యమైన పార్టీల్లో నలుగురు మంత్రులుగా ప్రజల్ని ఆకట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. అయితే రెండు కుటుంబాల నుంచి నలుగురు అమతుల్య హవా రక్తి కడుతుందా, కొత్త చరిత్ర సృష్టిస్తుందా? ముఖ్యంగా త్వరలో మంత్రి కాబోతున్న నాగబాబుకు ఆ అవకాశం ఎలా దక్కింది? ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశంలోనే మొదటిసారిగా సినీ రంగానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముళ్ళు వివిధ సందర్భాల్లో మంత్రులైన ఘనత మెగా ఫ్యామిలీకి దక్కుతోంది. అప్పట్లో చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఇప్పుడు నాగబాబుకు ఏపీ క్యాబినెట్లో చోటు దక్కింది. ఏపీ మంత్రివర్గంలో ఇప్పటివరకు తండ్రి కుమారుడు మాత్రమే ఉంటే ఇప్పుడు అన్నతమ్ములకు కూడా అవకాశం వచ్చినట్లయింది. మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు మంత్రి కాబోతున్నారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నుంచి పోటీకి నాగబాబు సిద్ధమయ్యారు. ఆ సమయంలో అనకాపల్లి సీటు బీజేపీకి ఇవ్వాల్సి రావడంతో చివరి నిమిషంలో నాగబాబుకు అవకాశం దక్కలేదు. ఇక తాజాగా ఏపీ నుంచి 3 రాజ్యసభ స్థానాల్లో ఒకటి నాగబాబుకి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగినా కూటమిలో చోటు చేసుకున్న పరిణామాలతో ఒకటి బీజేపీ, 2 టీడీపీకి ఖాయమయ్యాయి. దీంతో రాజ్యసభ స్థానం కూడా నాగబాబుకు దక్కలేదు. అయితే చంద్రబాబు అనూహ్యంగా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పవన్తో చర్చల తర్వాత ప్రకటన కూడా చేయడం విశేషం. నాగబాబు ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడు కాదు. ప్రస్తుతం మండలిలో 4 వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. కానీ వారి రాజీనామాలు ఆమోదం పొందలేదు. చైర్మన్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. వచ్చే మార్చిలో మరికొందరు మండలి సభ్యులు పదవి విరమణ చేయబోతున్నారు. దీంతో ఇప్పుడు నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోగా మండలి సభ్యుడు కావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతో వెంటనే నాగబాబుకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు పవన్తో చర్చించారు చంద్రబాబు. ఆ తర్వాత నాగబాబుతో మాట్లాడి నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు. మంచి ముహూర్తం ఖరారు చేసుకుని మెగా కుటుంబ సభ్యులు డిసైడ్ చేసిన ముహూర్తం మేరకు ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు రాజ్భవన్లో నాగబాబు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ కార్యక్రమానికి మెగా కుటుంబ సభ్యులు 3 పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు. మరోవైపు ప్రస్తుతం అన్ని శాఖలకు మంత్రులు ఖరారయ్యారు. ఇక నాగబాబుకు ప్రస్తుతం కందుల దుర్గేష్ పర్యవేక్షిస్తున్న సినిమాటోగ్రఫీ శాఖను కట్టబెట్టనున్నట్లు సమాచారం. అలాగే సామాన్య ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిష్కరించేలా కొత్తగా ప్రభుత్వం ప్రజల అనుసంధానంతో పాటుగా గ్రీవెన్స్ పరిష్కరించేందుకు పోర్ట్ఫోలియో ఖరారు చేసి ఆ బాధ్యతను నాగబాబుకు ఇస్తారని తెలుస్తోంది. నాగబాబు మంత్రిగా నిర్వహించే బాధ్యతలు చేపట్టబోయే శాఖపైన త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నాగబాబును ఏ విధంగా మంత్రివర్గంలోకి తీసుకుంటారు? మొదట మంత్రిగా నియమించి తర్వాత ఎమ్మెల్సీగా చేస్తారా, లేదా ఎమ్మెల్సీగా ఎంపికైన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో నాగబాబు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందన్న ఆసక్తి మాత్రం సర్వత్రా నెలకొంది.